ఇండియా మరియు ఇంగ్లాండ్ వేదికగా రేపు సెకండ్ టీ20 మ్యాచ్ అయితే చెన్నైలోని చేపాక్ గ్రౌండ్లో అయితే జరగబోతుంది. అయితే ఫస్ట్ మ్యాచ్లో అయితే టీమిండియా కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ టీంని కంప్లీట్గా డామినేట్ చేసింది. అలాగని చెప్పి ఇంగ్లాండ్ టీంని తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే దే ఆర్ ఛాంపియన్స్. వాళ్ళు ఖచ్చితంగా కంబ్యాక్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. అందుకని టీమిండియా ఎక్కడ కూడా ఇంగ్లాండ్ టీంని లైట్గా తీసుకోవడానికి అయితే వీల్లేదు. ఇక రేపు మ్యాచ్ జరగబోయే చెన్నై గ్రౌండ్లో కనుక చూసుకుంటే టీమిండియా ఇప్పటివరకు 2 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడింది. ఒకటి 2012, మరొకటి 2018. 2012లో జరిగిన మ్యాచ్ అయితే టీమిండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్లో కనుక చూసుకుంటే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 167 పరుగులు చేసింది. అయితే తర్వాత చేజింగ్కి దిగిన టీమిండియా ఒక్క పరుగు తేడా అయితే ఓడిపోయింది. ఆ మ్యాచ్లో కనుక చూసుకుంటే న్యూజిలాండ్ తరపు నుంచి బ్రెండన్ మక్కలం అయితే 92 పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టీమిండియా తరపు నుంచి చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే 70 పరుగులు చేశాడు ఆ మ్యాచ్లో. అయితే చివరిలో ధోని ఫినిష్ చేస్తాడనుకుంటే ఆ మ్యాచ్ అయితే ఒక్క పరుగు తేడాతో అయితే న్యూజిలాండ్ అయితే గెలిచింది. ఇక 2018లో అయితే వెస్టిండీస్కి అగైనెస్ట్గా టీమిండియా అయితే విజయం సాధించింది. ఆ మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 181 పరుగులు చేయగా టీమిండియా ఆఖరి బంతికి టార్గెట్ని అయితే చేసింది. ఆ మ్యాచ్లో కనుక చూసుకుంటే టీమిండియా తరపు నుంచి శిఖర్ ధావన్ 92 పరుగులు మరియు రిషబ్ పంత్ 58 పరుగులు అయితే చేశారు. అయితే గత రికార్డులు ఎలా ఉన్నప్పటికీ రేపు మ్యాచ్ జరగబోయే చేపాక్ స్టేడియంలో పిచ్ మాత్రం స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండే అవకాశమే కనిపిస్తుంది. ఇక టాస్ విషయానికి వస్తే రేపు మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా మొదట బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపుతారు, ఎందుకంటే సెకండ్ హాఫ్లో డ్యూ పడే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి కాబట్టి. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఏ టీంతో అయితే బరిలోకి దిగిందో సేమ్ అదే టీంతో వెళ్తారనుకుంటున్నా. నన్ను అడిగితే ఏ మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే రవి బిష్నాయ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్పులు చేయాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో 3 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళారు. అది వాళ్ళకి బెడిసి కొట్టింది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆ పొరపాటు వాళ్ళు చేయరని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం కూడా 3 స్పిన్నర్స్తోనే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా బెన్ డకెట్ మరియు ఫిల్ సాల్ట్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో జాస్ బట్లర్, నెంబర్ 4లో ఇయామ్ లివింగ్స్టన్, నెంబర్ 5లో హరీ బ్రూక్, నెంబర్ 6లో జాకబ్ బెథల్, నెంబర్ 7లో జమీ ఓవర్టన్, నెంబర్ 8లో రెహాన్ అహ్మద్, నెంబర్ 9లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10లో ఆదిల్ రషీద్, నెంబర్ 11లో మార్క్ వుడ్ అయితే వస్తారు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మ్యాక్సిమం ఏ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ 11తో అయితే బరిలోకి దిగారో అదే ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇక మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా టీమిండియాకే ఉన్నాయి. రీసెంట్గా టీ20 ఫార్మెట్లో టీమిండియా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ టీంని ఎలా డామినేట్ చేశారో చూసాం. కాబట్టి టీమిండియాకే మ్యాచ్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలా అని చెప్పి ఇంగ్లాండ్ టీంని తక్కువ అంచనా వేయకూడదు. మరి రేపు మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.